పాఠశాలల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ వచ్చి అందరూ కూడా 5 స్టార్ రేటింగ్ వచ్చేయడానికి ట్రై చేస్తారని మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. గత ప్రభుత్వం నాడు నేడు కింద చాలా పనులు చేపట్టారు అధ్యక్ష. కానీ చాలా వరకు స్కూళ్ళలో అన్ని పనులు అసంపూర్ణంగా ఉండిపోయాయి అధ్యక్ష. మా పుట్టపర్తి నియోజకవర్గంలోనే దాదాపు 150 స్కూళ్ళలో సిమెంట్ సరఫరా సరిగ్గా లేదన్నందుకు ఇంకా ఫండ్స్ రిలీజ్ కానందుకు చాలా వరకు అసంపూర్ణంగా ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఫండ్స్ మనం ఏమైనా కేటాయించి వర్క్స్ కంప్లీట్ చేసే అవకాశం ఉందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే పిఎం రైజింగ్ స్కూల్స్ ఆఫ్ ఇండియా పథకం మరియు పిఏఎల్ ల్యాబ్ పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్ ఈ 2 పథకాల ద్వారా పుట్టపర్తి నియోజకవర్గంలో 88 స్కూళ్ళకి ల్యాబ్లు, ప్లే గ్రౌండ్లు, స్పోర్ట్స్ మెటీరియల్స్, ఆర్ఓ ప్లాంట్స్ ఇవన్నీ శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష. కానీ చాలా వరకు పనులు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయి అధ్యక్ష. ఇది ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు? ఈ పథకాలలో సెంట్రల్ గవర్నమెంట్ శాతం పర్సంటేజ్ ఎంత, ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ పర్సంటేజ్ ఎంత అధ్యక్ష? గత ప్రభుత్వం అవగాహన లేకపోవడం వల్ల 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో చేర్చారు అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వం వీటిని ప్రైమరీ స్కూల్లోకి చేర్చాలన్న ఆలోచన చేస్తున్న విషయం వాస్తవమేనా? దీంట్లో టీచర్స్ కొరత ఏర్పడుతుంది అధ్యక్ష. ఇది మార్చడం వల్ల దీన్ని ఎలా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారు అధ్యక్ష? ఈరోజు సబ్జెక్ట్ మైన ప్రశాంత్ రెడ్డి గారు, లలిత కుమారి గారు, శిరీష గారు, సుందరారెడ్డి గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వచ్చే ముందు అధ్యక్ష గౌరవ సభ్యులందరికీ కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మొదటిది, గత ప్రభుత్వము ఫేజ్ 1, ఫేజ్ 2 కింద అండ్ ఫేజ్ 3 కింద అనేక పనులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే కనీసం ఫేజ్ 1 కూడా పూర్తి చేయాల, ఫేజ్ 2 కూడా అనేక పనులు పెండింగ్ పెట్టారు అధ్యక్ష. ఈ 2 పూర్తి చేసేదానికి సుమారుగా 4,789 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది, ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం కూడా మనం 117 జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది, మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలనే ఆలోచనతో ఆ ఫోకస్కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా ముందర జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి. అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష. 0, 1, 2, 3, 4, 5 స్టార్. ఇది ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి, బెంచులు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష. అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు. ఒకటి, లీక్ ప్రూఫ్ బిల్డింగ్, అన్నిటికీ పెయింట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ రేటింగ్ ఎట్లా చేస్తున్న వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజున ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. సో ఇదేదో ఒక్క రోజులో చేసేస్తాం, ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం, ప్రమాదకరం, చేయలేము అధ్యక్ష. అది ఒకరోజు అయ్యే పని కాదు. ఇదొక అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష నా నుంచి. ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కోరేది కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకొని లోకల్ సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను అధ్యక్ష. దీంట్లో భాగంగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను అధ్యక్ష. మన డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలని వెళ్తాం జరిగింది అధ్యక్ష. చాలా చరిత్ర కలిగిన పాఠశాల. దానికి రూఫ్ ప్రాబ్లం ఉంటే కూడా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు స్వయంగా ఉండి అది లోకల్ ఫండ్స్ మొబిలైజ్ చేసి అద్భుతంగా చేశారు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క రకమైన డిజైన్ ఉంటుంది. స్టాండర్డైజ్గా అన్నీ చేయలేం. ఎందుకంటే దశల వారీగా కట్టుకుంటూ వచ్చాము. కొన్ని బ్రిటిష్ వాళ్ళు కట్టినవి ఉన్నాయి, తర్వాత మన ప్రభుత్వాలు వచ్చినాక కట్టినవి ఉన్నాయి.
సో ఇది ఒక్క డిజైన్లో లేవు కనుక లోకల్ ఇన్పుట్ చాలా చాలా అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. అది దయచేసి గౌరవ సభ్యులందరూ కొంచెం దానిపైన శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. కొవ్వూరు నియోజకవర్గం ఎక్కడైతే ప్రశాంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గంలో 345 పాఠశాలలో చూస్తే అధ్యక్ష 0 స్టార్ ఉన్న పాఠశాల 1 ఉంది, 1 స్టార్ ఉన్న పాఠశాల 9 ఉన్నాయి, 2 స్టార్స్ ఉన్నాయి, 169 ఉన్నాయి. అంటే ఇది ఫస్ట్ ఫోకస్ పెట్టి ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నాం. అంటే 5 స్టార్ ఒక భాగం మనం చేసి చేయాలి, కానీ ముందల ఈ బేసిక్స్ ఇంప్రూవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష. అదేవిధంగా పలాసాల్లో 300 ఉన్నాయి అధ్యక్ష. 0 స్టార్ ఏం లేవు, కానీ 1 స్టార్ 36, 2 స్టార్ 159 ఉన్నాయి అధ్యక్ష. ఇంకో పక్కన పుట్టపర్తి వచ్చేగల 316 ఉన్నాయి అధ్యక్ష. 0 స్టార్ ఏం లేవు, కానీ 1 స్టార్ 15, 2 స్టార్ 159 ఉన్నాయి అధ్యక్ష. ఎస్కోటకు వచ్చేగల 0 స్టార్ 1 ఉంది, 1 స్టార్ ఏం లేవు, 2 స్టార్ 49, 3 స్టార్ 124 ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క రకమైన కండిషన్లో ఉంది. సో ఈ డీటెయిల్స్ మేము 117 జియోకి ఆల్టర్నేటివ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు అధ్యక్ష వాళ్ళ గౌరవ సభ్యులందరూ కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళ నియోజకవర్గంలో స్టార్ రేటింగ్లో ఎక్కడెక్కడ ఎన్ని పాఠశాలలు ఉన్నాయి అనేది పాఠశాల వారిగా వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను త్వరలోనే పంపిస్తాను అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఒకటి, పెండింగ్ వర్క్స్ అని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అది ఇప్పుడు మాకు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు. ఏప్రిల్ మాసం నుంచి ప్రారంభిస్తాం. ఆల్ పెండింగ్ వర్క్స్ రాబోయే సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. అది నెంబర్ 1 అధ్యక్ష. రెండోది వచ్చేగల ఏంటంటే గౌరవ సభ్యురాలు అడిగినట్టు ఏంటంటే గ్రీన్ కవర్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. మీరు కూడా గతంలో చెప్పారు అధ్యక్ష. దానిపైన చాలా సీరియస్గా మేము టేకప్ చేస్తాము. ఇంకో పక్కన మీరు చూస్తే ఇప్పుడు టెక్నాలజీ, ఇప్పుడు మనకి ప్యాల్ కానివ్వండి, అదేవిధంగా మన టింకరింగ్ ల్యాబ్స్ కానివ్వండి, టెక్నాలజీతో జోడించిన మెరుగైన విద్య అందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పాఠశాలలో. దానికి అధ్యక్ష ఇప్పుడు జియో 117కి ఆల్టర్నేటివ్లో భాగంగా గౌరవ సభ్యులందరితో చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష. అది కానీ మనం సాధించగలిగితే ఎక్కడైతే మోడల్ ప్రైమరీ స్కూల్ ఉందో తప్పనిసరిగా కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు ఈ టింకరింగ్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో 3D ప్రింటింగ్ మెషిన్ లాంటి టెక్నాలజీ పిల్లలకి ఎక్స్పోజర్ చేయాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష ఇంకా డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది ఎటుకో షార్ట్ డిస్కషన్ ఉంది అధ్యక్ష. షార్ట్ డిస్కషన్లో మొత్తం నేను డీటెయిల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిస్కస్ చేస్తాను గౌరవ సభ్యులు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 765 మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. 50% రికార్డులు మరియు పత్రాలు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యాభిలేఖన శాఖ హైదరాబాద్ నుంచి మన రాష్ట్రానికి బదిలీ చేయటమైంది. శాసనాలు తిరిగి రావడానికి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. రెండో ప్రశ్నకి సమాధానం రాజ్యాభిలేఖన శాఖ తీసుకున్న చర్యలు ఒకటో అనుబంధంలో ఇవ్వటమైనది. గౌరవనీయ